నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాంగ్రెస్ కు నేనే పూర్తి స్థాయి అధ్యక్షురాలిని. సిడబ్ల్యూసీ భేటీలో సోనియా గాంధీ స్పష్టీకరణ. ఛత్తీస్గఢ్ రాయ్పూర్ రైల్వే స్టేషన్లో పేలుడు. 4 సిఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలు. దేశవ్యాప్తంగా అదుపులోనే కరోనా. కొత్తగా 15,981 కేసులు, 166 మంది మృతి. హైదరాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్. 300 కిలోలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం. హాజరైన సినీ రాజకీయ ప్రముఖులు. హైదరాబాద్లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ మధ్యలో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అసెంబ్లీ పార్లమెంటు తలపించే విధంగా జరిగినటువంటి ఎన్నికల్లో యువకుడు, ఉత్సాహవంతుడు, మంచు విష్ణు గారిని వారి యొక్క ప్యానెల్ని ఎన్నుకున్నటువంటి సభ్యులకందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, గౌరవనీయులు పెద్దలు అన్నయ్య పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారికి, నరేష్ గారు, కాజా సూర్యనారాయణ గారికి, చెదలవాడ శ్రీనివాసరావు గారు, శివకృష్ణ గారికి, పెద్దలు కాజా సూర్యనారాయణ గారు, కళ్యాణ్ గారు, శ్రీ కళ్యాణ్ గారు, శివకృష్ణ గారు, పెద్దలు కృష్ణమోహన్ గారికి, అనిల్ గారికి, కాదంబరి కిరణ్ గారు, అదేవిధంగా విష్ణు గారి సతీమణి వేరోనిక గారు, వారి పిల్లలు, వారి తండ్రి గారు కూడా వచ్చారు. వారికి కూడా ఎన్నికైనటువంటి మరి ప్రముఖులు మాదాల రవి గారు, శివ బాలాజీ గారు, గౌతమ్ గారికి, రఘుబాబు గారు రానట్టు కమిటీ సభ్యులకందరికీ, ఈ కార్యక్రమానికి వెంచేసినటువంటి సోదరి సోదరుమణులకు, మీడియా సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మా అసోసియేషన్ అంటే ఇది చిన్న అసోసియేషన్ కాదు. ఒక 912 మందికి సంబంధించినటువంటి ఫ్యామిలీ అంటే ఇది ఒక పెద్ద వ్యవస్థ. ఈ పెద్ద వ్యవస్థని మరి ఒక యువకుడు తన భుజస్కంధాలపై వేసుకొని వారి యొక్క సంక్షేమం కోసం మరి కృషి చేయవలసినటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యన టీవీలు, పేపర్లు రెగ్యులర్గా మీరు వాచ్ చేశారు, మేము కూడా చూసినాం. మోహన్ బాబు గారు మంచు విష్ణుకి ఏం నేర్పించారు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఒక బ్రహ్మాండమైనటువంటి చదువు ఇచ్చాడు, ఒక సంస్కారం నేర్పించాడు, పెద్దల్ని గౌరవించేటువంటి వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. వారు నీకు విష్ణు టీవీ ఛానల్స్లో మాట్లాడినప్పుడు కానీ, రెగ్యులర్గా మీ దగ్గర కూడా కలిసినప్పుడు కానీ, చిన్న పెద్ద వారిని ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలో మరి ఆ గౌరవం
మోహన్ బాబు గారు వారికి ఇచ్చినటువంటి క్రమశిక్షణ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇండస్ట్రీలో చాలామందికి అందరికీ తెలుసు, అంటే సమాజంలో కూడా చాలామంది మాట్లాడుకున్నప్పుడు మోహన్ బాబు గారికి కోపం ఆవేశం ఎక్కువ అని. కోపం ఆవేశం తనకు నష్టం చేసిందే కానీ ఎదుటివారికి కాదు అనే విషయాన్ని కూడా అందరూ గుర్తుంచుకోవాలి. ఆ కోపం ఆవేశం వలన తాను ఎంత నష్టపోయాడో తన మనసుకు తెలుసు తప్ప ఇతరులకు తెలియదు. ఆయన డే 1 నుంచి కూడా ఏదన్నా తప్పుని ధైర్యంగా తప్పు అని చెప్పేటువంటి గొప్ప వ్యక్తి. అదే ఆవేశం, అదే కోపం అని వేరే వాళ్ళు అనుకుంటారు. అంటే మనం చేయలేనటువంటి పని తను చేసినప్పుడు సమాజ హితం కోసం, లేకపోతే తాను మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆ విషయాన్నే మాట్లాడతాడు తప్ప తనకు వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏముండవు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి వారికి నాకు అన్నదమ్ముల అనుబంధం ఒక 20-25 సంవత్సరాలు సుదీర్ఘంగా సాగినటువంటి సందర్భంలో చాలా అంశాలు వారి నుంచి నేర్చుకున్నటువంటి. రెండోది, నీకు చిత్తూరు ప్రాంతంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక విద్యా సంస్థల్ని స్థాపించడమే కాకుండా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి అంశాలు. మరి వారికి ఉన్నటువంటి క్రమశిక్షణ, పట్టుదల ఈరోజు సమాజంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక మంచి టీంని మరి మా సభ్యులు ఎన్నుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. తప్పకుండా విష్ణుకు అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం అండదండలు అందిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 2014 పరిస్థితులు మీకు అందరికీ తెలిసినప్పటికీ సినిమా ఇండస్ట్రీకి కులం, మతం, ప్రాంతాలు ఉండొద్దనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఈరోజు ఈ భారతదేశానికి సినిమా ఇండస్ట్రీ హైదరాబాదు హబ్బుగా ఉండాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు. అందుకే ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, మీకు సింగిల్ విండో మేము తీసుకురావడం జరిగింది. షూటింగ్ల సందర్భంలో మనం వేరియస్ డిపార్ట్మెంట్ల పర్మిషన్ తీసుకోవాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మరి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈరోజు సింగిల్ విండో ద్వారా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో మనం అప్లై చేసినట్టయితే అన్ని పర్మిషన్స్ అక్కడి నుంచే వచ్చే విధంగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. మరి చిన్న సినిమాలకు 5వ షో పర్మిషన్ కావాలంటే ఆ పర్మిషన్ కూడా మనం ఇవ్వడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రొడ్యూసర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ వారందరికీ ఈ టికెటింగ్ విషయంలో ఇబ్బంది జరుగుతుందంటే ఆన్లైన్ టికెటింగ్కు అంకురార్పణ చేసింది కూడా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన హైదరాబాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా అద్భుతమైనటువంటి కళాఖండాలు ఉన్నాయి. ఈరోజు 24 గంటల కరెంటుతో పాటు బ్రహ్మాండమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, దాంతోపాటు బ్రహ్మాండమైనటువంటి పుణ్యక్షేత్రాలు, మరి అటవీ ప్రాంతాలు, ఈరోజు మనకు షూటింగ్కు అనువుగా ఉండేటువంటి అనేకమైనటువంటి ప్రదేశాలను కూడా ఈ ప్రభుత్వం క్రియేట్ చేయడం జరిగింది. రెండోది, మరొక అద్భుతమైనటువంటి కళాఖండం రామోజీ ఫిలిం సిటీ. మరి రామోజీరావు గారు ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని ప్రపంచంలోనే మరి హైదరాబాద్ ప్రాంతంలో సృష్టించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ వలన 2 సంవత్సరాలుగా
సమాజంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో సినిమా వాళ్ళకు కూడా 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన వాళ్ళకు కూడా ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులని ఎదుర్కోవడం జరిగింది. ఇప్పటికీ కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ దయచేసి ప్రజలందరూ థియేటర్లోనే సినిమా చూడాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈరోజు పైరసీని అరికట్టడానికి కూడా ఈరోజు ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి 14,000 మంది కళాకారులకు మరి ఆ రోజు అన్నపూర్ణ స్టూడియోలో 14,000 మందికి మరి గ్రాసరీ కూడా ప్రభుత్వ పక్షాన మరి ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చలనచిత్ర పరిశ్రమకు వస్తే మరి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, మరి ఆ తర్వాత తరంలో ఉన్నటువంటి శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు, పెద్దలు మోహన్ బాబు గారు, ఆ తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మరి ఆ తర్వాత పరిణామాలలో పవన్ కళ్యాణ్ గారు, మిగిలినటువంటి అనేకమైనటువంటి మరి ప్రముఖమైనటువంటి హీరోలు చలనచిత్ర పరిశ్రమకు రావడం జరిగింది. ఈరోజు కలమా తల్లి అనేది మన కోసం మన యొక్క జీవితాలని, సమాజ జీవితాలతో పాటు మన జీవితాలని కూడా మార్చినటువంటి ఈ తల్లి కలమా తల్లి అనేటువంటి విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. ఆ విషయాన్ని మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కళాకారుల కోసం మరి కష్టపడడానికి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు 28 సంవత్సరాలు అయిందని చెప్పిన వారు. బట్ 28 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం ఎలక్షన్లో చూడడం జరిగింది. నేను అడుగుతా, సినిమా ఇండస్ట్రీ తలుచుకుంటే, సినీ ప్రముఖులు తలుచుకుంటే అందరం ఒక కుటుంబం మాదిరిగా కలిసిమెలిసి ఉండి ఈ భూతల్లి, ఈ కలమా తల్లి మనని ఇంత స్థాయికి తీసుకొచ్చింది కదా, మరి ఇంత మనం ఈ యొక్క మూవీ ఆర్టిస్టుకి ఇచ్చినట్టయితే ఈ 912 కాదు 9,000 మందిని కూడా నడిపించేటువంటి సత్తా ఈ మా అసోసియేషన్కు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాద్లో పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వివరాలను సిపి అంజనీ కుమార్ వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈరోజు ఈ ఆపరేషన్లో మన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్, తర్వాత మలక్పేట్ ఈస్ట్ జోన్ పోలీస్ కలిసి ఆపరేషన్ చేశారు. అండ్ నియర్ మూసారాంబాగ్ క్రాస్ రోడ్ మలక్పేట్ ఏరియాలో ఈ వెహికల్కి డిటెన్షన్ జరిగింది. వెహికల్ నంబర్ MH20EL1473 అండ్ సీజర్ అమౌంట్లో 10 bags of ganja weighing about 300 kg and 2 persons की detention జరిగింది. ఇదిలో విలాస్ భావ్ సాహెబ్ ధోంకే 33 years. He is also the owner of the vehicle and driver. తర్వాత జ్ఞానేశ్వర్ మోహితే అతను కూడా అహ్మద్ నగర్ నేటివ్, మహారాష్ట్ర డిస్ట్రిక్ట్. అండ్ ఈ మొత్తం సీజర్ అమౌంట్కి వాల్యూ రఫ్లీ 30 lakh రూపీస్ ఉంది. తర్వాత 2 సెల్ ఫోన్స్కి రికవరీ జరిగింది. ఈ సెల్ ఫోన్స్లో కూడా డేటా అనాలిసిస్ మన టెక్నికల్ వింగ్ ద్వారా జరుగుతుంది. ఈ ఎంటైర్ రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ నక్కపల్లి క్రాస్ రోడ్ వైజాగ్, ఈ తుని పక్కనే ఉంది, ఇది ఇంపార్టెంట్ ఏరియా. దెన్ ఫ్రమ్ దేర్ టు అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట్, హైదరాబాద్, హుమ్నాబాద్ కర్ణాటకలో ఉంది. అండ్ ఫైనల్ డెస్టినేషన్ అహ్మద్ నగర్, మహారాష్ట్ర.
ఈ గాంజా స్మగ్లింగ్లో కొంతమంది ఫార్మర్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది, తర్వాత ట్రాన్స్పోర్టర్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అండ్ రీటైలర్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బయటికి వస్తుంది. ఈ సందర్భంలో డీటెయిల్లో మన డీసీపీ గారు, టాస్క్ ఫోర్స్ ఓఎస్డి గారు మీకు చెప్తారు. అండ్ జహీరాబాద్లో కొంతమంది డ్రైవర్స్కి లోకల్ లింక్స్ కూడా ఉన్నాయి. ఈ లింక్స్ ద్వారా ఈ పిల్ఫరేజ్ అమౌంట్ ఇంపార్టెంట్ సిటీ లైక్ హైదరాబాద్ అండ్ అదర్ సిటీస్ ఆఫ్ తెలంగాణ ఈ మెటీరియల్ పోతుంది. ఈ సందర్భంలో ఇంతకుముందు నేను ఒడిశా డీజీపీ గారికి కూడా ఒక లెటర్ రాసాము. అండ్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఒడిశాలో అండ్ బార్డరింగ్ ఏరియా పాడేరు, పెద్దబయ్యాలు అండ్ జాలపుట్ రోడ్, ఈ ఏరియాలో సమ్ యంగ్ బాయ్స్ ఆర్ ఆల్సో లీవ్డ్ యాజ్ ట్రాన్స్పోర్టర్స్. ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు దట్ ఈ గాంజా ప్లాంట్ క్యానబిస్కి resin is used for charas, flower is used for ganja, తర్వాత seeds and leaves are used for bhang. ఇవన్నీ ప్రోడక్ట్ ఈ ప్లాంట్కి నార్కోటిక్స్లో చాలా హెవీ యూజ్ ఉంది. సో ఈ సందర్భంలో జాయింట్ సిపి ఈస్ట్ జోన్ రమేష్ రెడ్డి గారు, ఆ తర్వాత ఓఎస్డి టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ గారు మీకు డీటెయిల్లో చెప్తారు. రమేష్. అందరికీ నమస్తే. గత నెల రోజుల నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుసరించి మనకు మాదక ద్రవ్యాల వినియోగం బాగా పెరుగుతుంది. అందులో గాంజా చాలా విస్తృత స్థాయిలో చిన్న చిన్న మోతాదులో ప్రజలకు వెళ్ళిపోతుంది, విద్యార్థుల దగ్గరికి వెళ్ళిపోతుంది. చాలా తీవ్రత బాగా ఉంది అని గుర్తించిన పిమ్మట ప్రభుత్వంలోని అన్ని శాఖలని సమాయత్తం చేసి ఈ మాదక ద్రవ్యాలని, ముఖ్యంగా ఈ గాంజాని నివారించే క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఏకమైంది. గత నెల రోజుల నుంచి చాలా చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. చాలా చోట్ల కేసులు, అంటే ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ, లేదా దాన్ని స్టాక్ చేసేవాళ్ళు కానీ, రిటైలర్సు, స్టాకిస్టులు, తర్వాత వినియోగదారులు, కన్జ్యూమ్ చేసేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా చాలామందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొందరిని పీడీ యాక్ట్లో కూడా కమిషనర్ గారు వాళ్ళని జైల్లోకి పంపించడం జరిగింది. ఇదంతా కూడా మాదక ద్రవ్యాలను నివారించే చర్యలను, మన యువతని కాపాడుకోవాలి, వారి బంగారు భవిష్యత్తు పాడు కాకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నది, ప్రజల మేలు కోసం చేస్తున్నది. దీంట్లో భాగంగా పోలీసు యంత్రాంగం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మొత్తం దీంట్లో నెట్వర్క్ ఏ విధంగా ఇన్వాల్వ్ అయి ఉంది అనే దాన్ని విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణలో భాగంగా అంతర్రాష్ట్ర ముఠాలని గుర్తించడం జరిగింది. ఆ ముఠాలు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, వేరే రాష్ట్రం ద్వారా ట్రాన్స్పోర్టర్లను వాడుకొని చేయడం. ఈ రవాణా జరుగుతున్న సమయంలో కొంత ఈ డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్కి వచ్చే ఎస్కాట్ వాళ్ళు దానిలోంచి కొంత తస్కరించి అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ఒక పాయింట్ నుంచి, పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళే కన్సైన్మెంట్లో మధ్యలో ఈ కొంచెం తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటివి కూడా మన దృష్టికి వచ్చినాయి. కొన్ని గ్యాంగ్లు ఉన్నాయి. సో ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం గతంలో తీవ్రవాదుల మీద, తర్వాత వామపక్ష తీవ్రవాదుల మీద ఏ విధంగా అయితే పోలీసులు చాలా గట్టి చర్యలు తీసుకొని సఫలీకృతులైనారో, అటువంటి విధంగానే ఈ గాంజాపై పోలీస్ శాఖ ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటా ఉంది. ప్రతి పోలీస్ స్టేషన్ కూడా దీని మీద ఉక్కుపాదం మోపడానికి సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా గాంజా అనేది దొరకకుండా, వినియోగంలోకి రాకుండా, ట్రాన్స్పోర్టేషన్ కాకుండా ప్రయత్నం చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఇంకా కన్నుగప్పి అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. మా దృష్టికి ఖచ్చితంగా ఇటువంటి వాటిని, ఈ వినియోగాలని కూడా మా దృష్టికి తీసుకొని రావాలని హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి ప్రజలందరినీ కూడా కోరుతున్నాము. అట్లాగే కాలేజీలు,
హాస్టల్స్ వీటిల్లో వినియోగం జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన యాజమాన్యాలు ఖచ్చితంగా పోలీసులకు తెలియజేయాలి. లేనిచో వారు కూడా దానికి కారణభూతులు అవుతారు. వాళ్ళు ఇండైరెక్ట్గా దీన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి చట్టపరంగా చర్యలకి వాళ్ళు కూడా సమాయత్తంగా ఉండాలి. లేదంటే పోలీసులకు తెలియజేయాలి. లేదంటే తెలియకుండా వాళ్ళు అట్లే ఉంటే ఇగ్నోర్ చేసినట్టయితే దీన్ని సహకరించిన వాళ్ళుగా వారిని భావిస్తాము. చట్టపరంగా వారి మీద కూడా చర్య తీసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్లో నాయకత్వ మార్పు, సంస్థాగత ప్రక్షాళనపై సీనియర్లు గళం విప్పుతున్న వేళ ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈ అంశాలపై స్పష్టతనిచ్చారు. శనివారం ఢిల్లీలో ప్రారంభమైన పార్టీ అత్యున్నత విధాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియా ప్రారంభోపన్యాసం చేశారు. తాను తాత్కాలిక అధ్యక్షురాలిని కాదని, పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు. దీనిపై స్పష్టతనిచ్చేందుకు సిడబ్ల్యూసీ భేటీ మంచి వేదికగా భావిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నేతలు ఎవరైనా మీడియా ద్వారా కాకుండా నేరుగా తనతోనే మాట్లాడాలని సోనియా సూచించారు. నేతలంతా కేవలం పార్టీ ప్రయోజనాల మీదే దృష్టి సారించాలని తెలిపారు. రాబోయే 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలంతా పార్టీ గెలుపు కోసం ఐకమత్యంగా కృషి చేయాలని, అప్పుడు మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై సోనియా ఘాటు విమర్శలు గుప్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా తయారైందన్న ఆమె దీనికి సమాధానంగా కేంద్రం కేవలం ఆస్తులను విక్రయిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు అంటే కేవలం వ్యూహాత్మకమైనవి మాత్రమే కాదన్న సోనియా దానికి సామాజిక లక్ష్యాలు కూడా ఉంటాయని అన్నారు. నూతన సాగు చట్టాలు, లఖింపూర్ ఘటన, చైనా చొరబాట్లు, జమ్మూ కశ్మీర్లో మైనార్టీల హత్యల అంశంలో కూడా సోనియా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ రైల్వే స్టేషన్లో స్వల్ప పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో 4 సిఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. డిటోనేటర్లు, హెచ్డీ కార్ట్రిడ్జ్ వంటి మందుగుండు సామాగ్రితో కూడిన కంటైనర్ను రైల్లోకి తీసుకువస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి పేలుడు సంభవించింది. సిఆర్పీఎఫ్ జవాన్ల ప్రత్యేక రైలు ఒడిశాలోని ఝర్సుగూడ నుంచి జమ్మూకు వెళుతోంది. ఉదయం 6:30 సమయంలో రాయ్పూర్లో స్టేషన్లోని ప్లాట్ఫామ్ వద్ద రైలు నిలిపి ఉంచిన సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 4 జవాన్లు గాయపడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మహారాష్ట్ర థానే జిల్లాలో భీవండిలో అగ్ని ప్రమాదం సంభవించింది. కలపతో తయారు చేసిన వస్తువులు విక్రయించే హోల్సేల్ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మహాలక్ష్మి ఫర్నిచర్ మార్కెట్లో నిన్న అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. తక్కువ సమయంలోనే మంటలు విస్తరించాయి. ఫలితంగా భారీ ఎత్తున దావాగ్ని ఎగిసిపడింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 గోదాములు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. సుమారు 5 గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. जी मदद करा। తమిళనాడు మాజీ సీఎం జయలలిత నిచ్చెలి శశికళ రాజకీయ జీవితంపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఆమె మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. భారీ సంఖ్యలో అభిమానుల మధ్య జయలలిత స్మారకం వద్ద శశికళ నివాళులర్పించారు. చెన్నై మెరీనా బీచ్లోని జయలలిత స్మారకాన్ని దర్శించిన శశికళ పూలమాలలు వేశారు. సమాధి వద్దకు వచ్చి భావోద్వేగానికి గురయ్యారు. అయితే శశికళ అన్నాడీఎంకే జెండాతో ఉన్న కారులో జయ స్మారకం వద్దకు రావడం ప్రస్తుతం చర్చలకు తావిస్తోంది. అటు ఆమెకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలు సైతం అన్నాడీఎంకే జెండాలతో కనిపించడం ఆసక్తి రేపుతోంది. శశికళ రాకపై సమాచారం అందుకున్న అన్నాడీఎంకే కార్యకర్తలు జయ స్మారకం వద్దకు భారీగా తరలివచ్చారు. జయ సమాధిని పుష్పాలతో అలంకరించారు. దేశంలో చమురు ధరలు మంట పుట్టిస్తున్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్ పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున చమురు విక్రయ సంస్థలు ధరలు పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹105.49 పెరగ్గా డీజిల్ ₹94.22 చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ₹111.43 చేరగా డీజిల్ ₹102.15 పెరిగింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ₹109.73 పలుకుతుండగా డీజిల్
₹102.80కు చేరింది. విజయవాడలో పెట్రోల్ ₹111.58, డీజిల్ ₹104.06కు విక్రయిస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. దీంతో సాగర్ నిండుకుండలా మారింది. జలాశయం 10 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 81,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం 129,359 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా అంతే మొత్తాన్ని కిందకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులకు ప్రస్తుతం 590 అడుగులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ 312.04 టీఎంసీలకు 312.04 టీఎంసీలుగా ఉంది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. భారీ ఎత్తున విక్రయాలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీ ప్రచారాలు ఊపందుకోవడంతో మద్యానికి డిమాండ్ పెరిగింది. ఇప్పటికే 3 పార్టీలకు చెందిన నాయకులు అక్కడనే మకాం వేసి ఊరూరా గడప గడప ప్రచారం నిర్వహిస్తున్నారు. బయట ప్రాంతాలకు చెందిన నాయకులు ఆయా పార్టీల శ్రేణులు అక్కడే మకాం వేయడంతో సాధారణంగా జరిగే మద్యం అమ్మకాల కంటే ఎక్కువ అమ్ముడుపోతోందని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఇల్లందకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక మండలాలు కరీంనగర్ జిల్లా పరిధిలో ఉండగా కమలాపూర్ మండలం మాత్రం హనుమకొండ పరిధిలో ఉంది. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత అక్కడ మద్యం విక్రయాలు అంతకు ముందు కంటే ఎక్కువ జరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలలో మొదటి 2 వారాల్లో కరీంనగర్ జిల్లాలో 63,82,00,000 విలువైన మద్యం అమ్ముడుపోగా వరంగల్ జిల్లాలో 71,18,00,000 విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నెలలో అదే 2 వారాల్లో జరిగిన మద్యం అమ్మకాలను పరిశీలిస్తే కరీంనగర్ జిల్లాలో 102,36,00,000 విలువ చేసే మద్యం అమ్మకాలు జరగ్గా వరంగల్ జిల్లా పరిధిలో ఏకంగా 115,69,00,000 విలువ చేసే మద్యం అమ్ముడుపోయింది.